గండ్ర చెప్తున్నట్టు గండ్ర మీద ఏమి అవినీతి ఉన్నది? గండ్రకు మీకు ఎక్కడ ఇబ్బంది అయ్యింది? ఎందుకు బయటకు వచ్చారు పార్టీ నుంచి? గోరెంటలకు ఉంటావని ఒకటి ఉంటుంది సార్ భూమి 22 గోరెంటలకు ఉంటాను ఒక భూమి ఉంటుంది సార్. చెప్పండి. దాని నుంచి స్టార్ట్ అయింది గొడవ. అంటే ఆయన గండ్ర రమణారెడ్డి చేసేది అన్ని అవినీతి పనులు సార్. ఆయన ఎక్కడ గవర్నమెంట్ భూములు ఉంటే ఆయనే ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. దాని విషయంలో ఈయన అడ్డుపడ్డాడు సార్. మీరు పార్టీలో ఉన్నప్పుడు మీ అధినేత కేసీఆర్ కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ ఆయన దృష్టికి తీసుకోవలేదా ఆ టైంలో? ఆయన పోనీ, ఎందుకంటే రమణారెడ్డి మాకు పోనీలేదు సార్. ఆయన మేము పార్టీలు ఉన్నప్పుడే ఆయన పీడాక్టి కేసు పెట్టించి 9 నెలలు సంవత్సరం పాటు జైలు ఉంచిండు. ఆయన అక్కడికి దృష్టికి వెళ్ళనీయలేదు. మొన్న ఇన్సిడెంట్ అయింది మర్డర్ అయ్యే టైంలో, ఒక్కడే బయటికి వెళ్ళడానికి కారణం ఏంది? ఈ మాత్రం ఆయన ఆల్రెడీ అటాక్ జరుగుతుంది, అతని మీద దాడులు జరుగుతాయి, మర్డర్ చేసే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి ఆయనకి చాలా సమాచారం ఉంది. అట్లాంటప్పుడు ఒంటరిగా వెళ్ళడానికి ఏంటి కారణం? సార్ మేము మా ఉమ్మడి కుటుంబం సార్. ఆయన బయటికి ఎందుకు వెళ్ళిందంటే ఆ రోజు మేము దేవుని చేసుకుంటా అంటే ఆయన ఇక్కడికి వస్తానని ఇంటికి వచ్చిండు సార్. ఒంటరికి ఎందుకు వచ్చిండు? నన్ను కూడా దింపడం మా ఇంటికాడ దింపిండు. అలాగే మళ్ళీ ఆయన బయటకు వచ్చిండు సార్, పని విషయంలో బయటకు వచ్చిండు. ఇప్పుడు పోలీసు వాళ్ళు చెప్పేది ఒకే ఒక విషయము, వాళ్ళ ల్యాండ్ పంచాయతీ ఇది. ఆ ల్యాండ్ పంచాయతీ ఏంటి అంటే చిన్న ఇల్లిగేషన్ ఏమంటారంటే చిన్న గొడవ. ఆ ల్యాండ్ పంచాయతీలో నేను మర్డర్ జరిగింది, మాస్కులు వేసుకొని వచ్చారు కొంతమంది, మీరు మొన్న చెప్పినట్టు దళితులను ముందర పెట్టుకొని మర్డర్ చేశారు. ఇలా అయితే కేసు డైవర్ట్ చేయడానికి 1, 2 కాదు లక్షల కోట్ల అవినీతి డైవర్ట్ అవుతుంది, ఒక చిన్న ల్యాండ్ పంచాయతీ మీద వెళ్ళిపోతుంది అనేది మీ ఆరోపణ, అవునా? అదే సార్, ఎందుకంటే లక్షల కోట్ల ప్రాజెక్టు అది తప్పుదో పట్టించడానికి ఇది ఒక చిన్న ల్యాండ్ ఇష్యూ దాన్ని ముందు పెట్టుకొని దీన్ని డైవర్ట్ చేయడానికి ఇది ఒకటి పెడుతున్నారు సార్. ఆ చిన్న విషయం ఎంక్వైరీ చేయండి సార్. ఎందుకు దాని గురించి ఎన్నో పనులు మంచి పనులు చేసింది సార్. అని వాళ్ళు చనిపోయింది. చెప్పండి. ఈయన చనిపోయింది మేడిగడ్డ ప్రాజెక్టు మీద ఒక పెద్ద కేసు మీద చనిపోయింది సార్. ఆ ల్యాండ్ చిన్న ఇష్యూ సార్, దానికి ఆయనకు చిన్న విషయం అది. ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడే ఈయన ఎన్నో అలాంటి విషయాలు ఎన్నో ఎదుర్కొన్నాడు. ఈ చనిపోయింది మేడిగడ్డ ప్రాజెక్టు మీద కేసు గెలుస్తాడు, ఈయనను కేసు గెలుస్తాడు, ఈయన అత్తే మాకు నేను ముఖ్యమంత్రి నా పరువు పోతుందనే కోణంలోనే ఈ అటెంప్ట్ మర్డర్ చేసిండు సార్. కేసు తీర్పు మీకు అనుకూలంగా వస్తుందని వాళ్ళకు కూడా, అపోజిషన్ వాళ్ళకు కూడా తెలుసు అంటారు మీరు. ఆ ఉద్దేశంలోనే ఎవరైతే సాక్ష్యం ఉన్నారో ఆ సాక్షిని లేకుండా చేస్తే, సాక్ష్యం అనేది లేకుండా చేస్తే మీకు ఎలాంటి సపోర్ట్ ఉండదు, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అనేది మీ ఆరోపణ, అవునా? అంటే గెలిస్తే మాకు సాక్ష్యం ఉండదు, ఈ కేసు ఉంది నీ తప్పుదో పట్టడానికి ఇట్లా మర్డర్ చేసిండు, ఈయన లేకుండా అయిపోతే మాకు ఏ సాక్ష్యాలు ఉండయి అని చేసిండు సార్. ఇన్ని రోజులు లేనిది మొన్ననే చాలా టార్గెట్గా, అంటే పకడ్బందీగా టార్గెట్ చేసి మర్డర్ చేశారు అంటారు. అందులో కూడా మేము పోయి చెక్ చేసింది ఏంటంటే రోడ్డు అవతల మర్డర్ అయింది, రోడ్డు ఇతల షాప్ ఉన్నది, ఓ షాప్ అతను కూడా మేము ఎంక్వైరీ చేసాం. ఆ షాప్ అతను చెప్పింది ఏంటంటే రోడ్డు అవతల జరిగింది సార్, ఆ రోడ్డు అవతల జరిగిన దగ్గర కరెంటు లేదు. ఆ కరెంటు లేని టైంలో మాకు కూడా అర్థం కాలేదు. నేను పోయి మా వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది ఆడావుడి జరుగుతుంటే పోయి చూశాను, కడుపులో నుంచి పేగులు బయటకు వచ్చాయి. ఆ ఇన్సిడెంట్ చూసి ఆ షాప్ అతను కూడా హాస్పిటల్కి జాయిన్ అయ్యాడట. అంత భయానకంగా చంపేశారా? అవును సార్, ఎందుకంటే ఆ టైంలో కరెంట్ ఆ టైంలోనే మర్డర్ విషయంలో అన్నీ కరెంటు లేదంటే కరెక్షన్ సార్, కావాలని కరెంటు బంద్ చేయించారు. ఉంటే దాన్ని దొరకడు, మా కరెంటు బంద్ చేయించి అటెంప్ట్ మర్డర్ చేయించారు. గతంలో ఇలాంటి అటాక్లు ఏమైనా జరిగాయా? మీకు ఏమైనా బెదిరింపు కాల్స్ వచ్చాయా? బెదిరింపు కాల్ వస్తే ముందు అలర్ట్ అవుతారని చెప్పేసి అలాంటిది లేకుండా డైరెక్ట్ ఒక స్కెచ్ చేసి చంపేశారంట మీరు. అలాంటి లేకుండా సార్, ఈ ప్లాన్ ప్రకారం అటెంప్ట్ మర్డర్ ఇది కావాలని చేసింది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి.